సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు, శ్రీదేవితో కలిసి చేసిన సినిమాలు, అనుభవాలు, సింహాసనం సినిమాలో శ్రీదేవి చేయకపోవడానికి గల కారణం మనం గత ఎపిసోడ్‌లో తెలుసుకున్నాం. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి పాయింట్ ఏంటంటే 1985, 86 ఈ ప్రాంతాలకొచ్చేటప్పటికి శ్రీదేవి హిందీలో నంబర్ 1 పొజిషన్‌కొచ్చేసింది. ఒక విధంగా హిందీలోనే కాదు, మొత్తం సౌత్‌లోనే ఒక మంచి పొజిషన్‌లోకొచ్చేసింది. దాంతో పాటు ఆవిడలో గూడా తన పాత్రల మీద ఇంపార్టెన్స్ పెరగాలి అనేటువంటి ఒక కాంక్ష పెరిగింది. అలాగే తన పాత్ర హీరోని డామినేషన్ చేయాలి అనేటువంటి భావన కూడా పెరిగింది అని ఆ రోజుల్లో దర్శక నిర్మాతలు చెప్తుంటారు. అది ఎంతవరకు నిజం అన్నది పరోక్షంగా చెప్పే వార్తలే తప్ప, నిజంగా మనకి కొన్ని కొన్ని విషయాల ద్వారా అది నిరూపితం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే సింహాసన సినిమాలో ఆవిడ నటించకపోవడానికి కారణం ఏంటంటే అదే కదా! అలాగే మరొక బ్లాక్ బస్టర్ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చింది 'వజ్రాయుధం' 1985లో. ఆ టైంకి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్లబ్‌లో ఉంది. సినిమాలు ఆడనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ తీయాలి సినిమాలంటే నిర్మాతలు భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో 'అగ్నిపర్వతం' జనవరిలో అద్భుతమైన విజయం సాధించింది. అలాగే తర్వాత రిలీజ్ అయినటువంటి 'వజ్రాయుధం' కూడా అద్భుతమైన విజయం సాధించింది. కె. రాఘవేంద్ర డైరెక్షన్‌లో కృష్ణ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నటించినటువంటి చివరి చిత్రం అని కూడా చెప్పుకోవచ్చు. రాజకుమారుడు సినిమాలో ఒక పాటలో నటించారనుకోండి, అది వేరే విషయం. కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చినటువంటి చివరి చిత్రం అదే. అయితే ఇక్కడ అప్పట్లో అభిమానులు కొంతమంది ఆందోళన కూడా చేశారు. ఎందుకంటే కృష్ణ పాత్రని కొన్ని కొన్ని చోట్ల శ్రీదేవి డామినేషన్ చేసింది. శ్రీదేవి నిడివి ఎక్కువగా ఉంది అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ నా దృష్టిలో అయితే కృష్ణ పాత్ర చాలా బాగుంటుంది. ఆయన అద్భుతంగా నటించారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా ఆ సినిమాని ఆదరించడం, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వటం కూడా జరిగింది. అయితే ఇదే టైంలో కృష్ణతో ఒక సినిమా తీద్దామని చెప్పేసి శ్రీదేవి తల్లి రాజేశ్వరి ప్లాన్ చేశారు. అయితే అప్పటికి కృష్ణ చాలా సినిమాల్లో బిజీగా ఉన్నారు. నేను చెప్పినట్టు ఆయన ఏదో ఒకటి చేసేద్దాం అనేటువంటి మనస్తత్వం కాదు. పైగా శ్రీదేవికి అప్పుడే నేను ఒక రకమైన మనస్తత్వం వచ్చేసిందని చెప్పాను కదా! ఆవిడకంతా కూడా ఒక యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేయాలి, లేదా తన డామినేషన్ ఉండాలి అనే ఒక స్వభావం ఆవిడలో అప్పటికి ఏర్పడిపోయింది. దాంతో వాళ్ళు కోదండరామిరెడ్డిని అప్రోచ్ అయ్యారు. కోదండరామిరెడ్డి సహజంగానే అప్పట్లో చిరంజీవి, శ్రీదేవి ఈ కాంబినేషన్‌లో సినిమా అయితే బాగుంటుంది అని ఆలోచించి ఓ సినిమా నిర్మాణానికి వాళ్ళు ఉపక్రమించారు. ఆ సినిమానే 'వజ్రాల దొంగ'. ఈ 'వజ్రాల దొంగ' ఈ సినిమా ఓపెనింగ్‌కి అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ కూడా అటెండ్ అవ్వటం జరిగింది. ఇది శ్రీదేవి సొంత నిర్మాణం కాబట్టి రాజేశ్వరి ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీయాలని చెప్పి భావించారు. భావించిన తర్వాత ఈ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. ఒక సినిమా పాట కూడా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా బేసికల్‌గా వచ్చేప్పటికి హిందీలో 'జ్యూయల్ థీఫ్' అని చెప్పేసి ఓ సినిమా ఉంది, దేవానంద్‌ది. ఆ 'జ్యూయల్ థీఫ్' బేస్ మీద ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. ఇక్కడ ప్రారంభం ఏమొచ్చిందంటే శ్రీదేవి తను ప్రతి పాత్రలోనూ లేకపోతే ప్రతి సీన్‌లోనూ తన ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలని చెప్పి పేచీ పెట్టడం, అలాగే చిరంజీవి రోల్ అంతా కూడా తన చుట్టే తిరగాలని చెప్పేసి ఒక కథని దాన్ని చుట్టూ మార్చి రాయాలని చెప్పి అనటం, ఇలాగా ప్రతి చోట ఇన్వాల్వ్‌మెంట్ ఎప్పుడైతే వచ్చిందో కోదండరామిరెడ్డి ఇంకా ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్ళడం కష్టం అని చెప్పి భావించారు. ఎందుకంటే అప్పటికి ఒక సుప్రీం హీరో స్టేజ్‌కి చిరంజీవి కూడా వచ్చేసారు. దాంతో ఆవిడ ప్రతిదానికి ఇన్వాల్వ్ అవ్వటం అనేది ఆ రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి దారితీసి ఆ సినిమా నిర్మాణానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దానితోడు శ్రీదేవి తండ్రి అయ్యప్పనికి ఒంట్లో బాగా లేకపోవడం, అనారోగ్య కారణాల వల్ల కూడా ఆ సినిమా నిర్మాణం
కుంటుపడింది. ఏది ఏమైనా సరే ఆ సినిమా నిర్మాణం అక్కడితో ఆగిపోయింది. ఆ సినిమా నిర్మాణం ముందుకెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి సాధ్యపడలేదు. తర్వాత కాలంలో కృష్ణతో కూడా ఆ సినిమానన్నీ తిరిగి నిర్మించాలని చెప్పి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇండైరెక్ట్‌గా కబురు పంపించినా కూడా కృష్ణ తనకున్న బిజీ షెడ్యూల్‌లో ఆ సినిమాని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కాకపోతే ఒక సలహా మాత్రం రాజేశ్వరికి విజయనిర్మల ఇచ్చారు. సినిమా నిర్మాణం అంత ఈజీ కాదు. ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ నిర్మాణం జోలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుందేమో అని రాజేశ్వరికి విజయనిర్మల చెప్పడంతో తర్వాత ఆ సినిమా నిర్మాణాన్ని వాళ్ళు అక్కడితో విరమించుకోవడం జరిగింది. ఆ విధంగా 'వజ్రాల దొంగ' అనేటువంటి సినిమా శ్రీదేవి వాళ్ళ సొంత బ్యానర్ మీద రాకుండా ఆగిపోవటం జరిగింది. ఏది ఏమైనా సరే ఒక మంచి నటిగా ప్రారంభమైనటువంటి శ్రీదేవిలో ఒక ఎగోయిజం అనేది ఏర్పడింది అని చెప్పేసి ఆ రోజుల్లో ఈ ఎగ్జాంపుల్స్ వల్ల కొన్ని జరిగినా కూడా వాళ్ళిద్దరూ కలిసి 'మహారాజశ్రీ మాయగాడు' అనేటువంటి సినిమా 1988 సంవత్సరంలో విజయ్ బాపినేని డైరెక్షన్లో నటించారు. కామెడీగా ఉండే ఈ సినిమా నవ్వుతూ తుల్లింతగా చేసినా కూడా ఓ మాదిరి విజయం అనే అనుకోవాలి తప్ప బ్లాక్ బస్టర్ అయితే కాదు. కానీ అందరినీ మాత్రం గుర్తుంచుకున్నటువంటి స్థాయిలోనే ఉంటుంది. విజయ్ బాపినేడు మంచి సినిమా తీశారు, నాకు మంచి పేరుని మాత్రం మిగుల్చుకున్నారు. ఈ విధంగా 1978 నుంచి మొదలుపెట్టుకొని 1988 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు 30 సినిమాలకి పైగా సూపర్ స్టార్ కృష్ణతో నటించినటువంటి శ్రీదేవి ఇంక ఏ హీరోతో కూడా అంత కంటిన్యూస్గా చేయలే. కమల్ హాసన్తో చేయలేదు, అలాగే రజనీకాంత్తో చేయలేదు, ఎవరితోనూ చేయలేదు. అది ఒక సూపర్ స్టార్ కృష్ణతోనే సాధ్యపడింది. కానీ ఆవిడ నిర్మాతగా సొంతంగా తీద్దామన్న చిత్ర నిర్మాణ కళ మాత్రం నెరవేరకపోవటం విధి వైచిత్ర్యం. ఈ విధంగా వాళ్ళు వెండితెర మీద చేసినటువంటి ఆ విధి విచిత్రం, లేకపోతే ఆ రికార్డులు ఎప్పటికీ కూడా ఎవరూ మర్చిపోలేరు. వాటిని ఎప్పటికీ కూడా చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. సత్య లైవ్ టీవీ ప్రేక్షకులకి ఒక చిన్న క్వశ్చన్ మీకు వేస్తాను. జయప్రదం అని చెప్పేసి జయప్రద సీరియల్లో అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి అటెండ్ అయ్యేవాళ్ళు. అందులో సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల కూడా వచ్చినప్పుడు మీకు అభిమాన నటి ఎవరు అని చెప్పేసి జయప్రద అడిగినప్పుడు విజయనిర్మల అన్నారు, పర్వాలేదు నేనేమనుకోను చెప్పండి అని చెప్పి అన్నారు. అయితే అక్కడ జయప్రద ఒక కండిషన్ చెప్పారు, విజయనిర్మల అని మాత్రం చెప్పకండి, ఇంకెవరైనా చెప్పండి అని. అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జయప్రద పేరు చెప్తారేమో అనుకుంటే ఆయన శ్రీదేవి పేరు చెప్పారు. అయితే అందరూ కూడా హతాశులయ్యారు. ఎందుకంటే జయప్రదతో కలిసి ఆయన నటించారు. జయప్రద అంటే ఆయనకి బాగా ఇష్టమని అందరికీ తెలుసు. కానీ శ్రీదేవి పేరు చెప్పడంతో హతాశులయ్యారు. కానీ మీరు చెప్పండి, నిజంగా ఆయన మనసులో మాటే చెప్పారా? ఊరికే మరి విజయనిర్మల అని అనుకుంటారేమో అని చెప్పేసి శ్రీదేవి పేరు చెప్పారా? ఇది నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైనట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి కామెంట్స్ రూపంలో ఆయన అభిమాన నటి ఎవరై ఉంటుందో గెస్ చేసి తెలియచేయండి. అందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ విషయాలు మీకు కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.